ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ చేసే దేశవ్యాప్తంగా ఉద్యమం ఆగదని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దళితులపై దేశవ్యాప్త రాజకీయ కుట్ర, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూర్తిగా టార్గెట్ చేసి తొక్కేస్తున్నాయని, దీనిపై మనమంతా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరంతరం పోరాడాలన్నారు. అలాగే చట్టాలు చేశారు కదా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అంతా అయిపోయింది, ఇక చేయడానికి ఏమీ లేదని భ్రమ కలిగించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీమని, ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుద్దని, మనం పోరాడితే పోయేదేమీ లేదని, ఎస్సీ వర్గీకరణ పేరుతో 30 సంవత్సరాలుగా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఎస్సీ వర్గీకరణ పేరుతో విషయం చిమ్మారన్నారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం చేసే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందేది అప్రాక్సిమేట్గా 100లో ఇద్దరికి ఇచ్చే ఈ బెనిఫిట్స్ ని దేశవ్యాప్తంగా ఉన్న 1108 ఎస్సీ కులాలకు సామాజిక న్యాయం పేరుతో మోడీ ఎలా పంచుతారు? అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ ఎలా పంచుతారు? మాల ఓటు బ్యాంకుని వాడుకునే మేనమాం జగన్ రెడ్డి దీనిపై ఎందుకు స్పందించడం లేదని అడిగారు. ఓన్లీ ఎంగిలి మెతుకులు రిజర్వేషన్లోనే సామాజిక న్యాయం మిగతా విషయాల్లో అక్కర్లేదని ధ్వజమెత్తారు. ఓకే, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. నా పక్కన రెడ్ పార్టీ జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, చీకటి చట్టాలు వెంటనే. అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జై భీమ్.